యేసు ప్రభు నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 4, 5 వచనాలు చదువుకుందాం. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగు వివరించి చెప్పెను. నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు బట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక పాత్ర, ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి వచ్చి నా యుద్ధకు వచ్చెను. దాని వైపు నేను తేరి చూసి పరీక్షింపగా భూమి యందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, రాకెడి పురుగులను, ఆకాశపు పక్షులు నాకు కనబడెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది ఏదియు అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడూను పడలేదని చెప్పగా, రెండవ మారు ఆ శబ్దము ఆకాశము నుండి దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను. ఈలాగు ముమ్మారు జరిగెను. ఆ తర్వాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. చాలండి, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పగటి వేళ కాపాడినందుకై స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ రాత్రి వేళ ప్రవేశమిచ్చి నీ సన్నిధిలో సమాజంగా కూడుకొని మీ నామ సంకీర్తనము చేయుటకు మీ మట్టి బూరగా వాడబడే కృప యేసు ప్రభులో మాకు ఇచ్చినందుకై స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి ఈ మంటి పురుగుతో, సచ్చిన కుక్కతో కలిసి మాట్లాడడానికి దిగి రమ్మని ఆహ్వానిస్తున్నాం తండ్రి. మన ఇద్దరం కలిసి మాట్లాడుతుండగా నీ బిడ్డల క్షేమము కలిగించండి ప్రభువా. నాయన, ఈ కూడిక ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోండి. వచ్చిన బిడ్డలందరి కొరకై స్తోత్రములు. ఇంకా రావలసిన బిడ్డలను తీసుకురమ్మని వేడుకుంటున్నాం నాయన. ఈ కూడిక ద్వారా నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో దీన మనసుతో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు ప్రభు మనకు పరిశుద్ధ గ్రంథము ఇచ్చినాడు, దేవుని వాక్యం. దేవుడు మనతో మాట్లాడాలంటే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. నువ్వు దేవునితో మాట్లాడాలంటే మోకాళ్ళుని ప్రార్థన చేయాలని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. మరి ఎంతమంది దేవునితో మాట్లాడుతున్నారో మనకు తెలియదు. వారి జీవితాలు వారికే తెలుసు. చూడండి,
యెషయా గ్రంథములో 1వ అధ్యాయం 2వ వచనములో మీరు చూస్తే ఒక మాట రాశాడు. చూడండి, యెహోవా మాటలాడుచున్నాడు. చూడండి, అర్థమైంది? ఎప్పుడైనా నువ్వు బైబిల్ తెరిస్తే ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము. నేను పిల్లలను పెంచి తిని కానీ గొప్పవారిగా చేస్తుని కానీ. చూడండి, దేవుడు ఆకాశం నుండి వర్షం ఇచ్చి, పంటలు ఇచ్చి, మనకు ఫలాలు ఇచ్చి, మనకు ఉద్యోగాలు ఇచ్చి, జీవనం జరిగేటట్టు చేస్తుంటే ఆయన మన పిల్లల్ని పెంచి పెద్దవారికి చేసినాడా లేదండి? అయితే ఆయన మీదనే తిరుగుబాటు చేస్తున్నావా లేదా? ఆయన మాటలు బైబిల్ చదువుకోం, ప్రార్థన చేసుకోం. చూడండి, ఆయన చెప్పినట్టు వినము. అలాగైతే మనం ఎట్లా ఆధ్యాత్మికంగా మేలు పొందుతాము? పొందలేము. దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వేం చేయాలా? లేస్తానే బైబిల్ చదవాలి. నువ్వు దేవునితో మాట్లాడాలంటే ఏం చేయాలా? లేస్తానే మోకాళ్ళుని ప్రార్థనలతో స్తుతులతో దేవుణ్ణి కనపరచాలన్నాడు. ఇక్కడ అపోస్తుల కార్యము 11వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట చూస్తున్నాం. చూడండి, నేను యొప్పే పట్టణములో పౌలు ఏం చేస్తున్నాడు చెప్పండి? నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగాను. నిద్రపోతే దర్శనాలు వస్తాయండి? రావు. నువ్వు మెలకువగా ఉండి ప్రార్థనలో పోరాడితే, ప్రార్థనలో విజయవంతమైన జీవితం జీవిస్తే నీకు కూడా ఏమొస్తాయి? దర్శనములు వస్తాయి. ఇంకొక మాట ఏమంటే, దేవుని చిత్తము నువ్వు ఎరగాలంటే నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేయాలనా లేదా? చేయాలా. చేస్తే నువ్వు ధన్యుడమవుతావు. దేవుని దర్శనము వస్తుంది అని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించినాడు. కాబట్టి మనం ప్రార్థించే మనస్సు కలిగి జీవించాలి. చూడండి, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనములో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఎవరి వ్యక్తిగతాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. నా మట్టుకు నేను మీ నిమిత్తము చూడండి, ప్రార్థన చేయుట మానుట వలన. చూడండి, ప్రార్థన మానుట వలన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడ నగుదును. ఈ దినం నువ్వు ప్రార్థన చేసావా? ఈ దినం దేవునితో మాట్లాడినావా? దేవుడు నీతో మాట్లాడినాడా? దేవుడు నిన్ను ఏం చేయమన్నాడు నీకు తెలిసిందే? ప్రార్థన అనేది ఎంత శక్తివంతమైందో మనం ఎరగాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్టా కాదా? ఉందే లేదండి అన్నమాట. నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన దేవునికి విరోధముగా పాపము చేసిన వాడ నగుదును. చూడండి, ప్రార్థన మానకూడదు. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడా లేదా? విసుకక ప్రార్థన చేయమన్నాడా లేదా? ప్రార్థన మానక చేయమన్నాడా లేదా? ప్రార్థనలో నిలకడగా ఉండమన్నాడా లేదా? ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండమన్నాడు. చూస్తారా మీ మాట? రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూస్తే ఆ మాటలు రాసినాడు. రోమా 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు. శ్రమలు వస్తే ఏం చేయాలా? శ్రమలు వస్తే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో మీరు చూస్తే ఉందే లేదండి? మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను. శ్రమలు వస్తే ఏం చేయాలి? మోకాళ్ళు ఉండాలా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను.
మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలువనంపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఏం ప్రార్థన అది? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థతపరచును. చూడండి కింద ఏమన్నాడు? ఒకవేళ అతను పడిపోయింటే ప్రభు అతను ఏం చేస్తాడు? లేపును. ఒకవేళ పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్టు ఒకరికొకరు ప్రార్థన చేయమంటున్నాడు. కాబట్టి ప్రార్థన వాల్యూ, ప్రార్థన యొక్క విలువ ఎంతో గొప్పదో మీరు ఆలోచన చేయాలి. మరి ఉదయకాలమున నుంచి ప్రార్థన చేసినారా? దేవుని స్తుతించినారా? యెహోవాను స్తుతించుట బహు మంచిది, అది మనోహరము, అది ఒప్పితము అని వ్రాసినాడు. దేవుని స్తుతించేది కూడా నేర్చుకోరా, స్తుతిగానం కూడా చేయాలా. అందుకబట్టి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మీరు గ్రహించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యంలో మీరు చూస్తే చూడండి, అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. దేవుని వాక్యంలో 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. ఉండు. ఎందుకు ఉంచబడింది? యాకోబును హేరోదు రాజు తల ఖడ్గంతో చంపించినాడా లేదా? అది యూదులకు ఇష్టమైన కార్యమని పేతురును కూడా పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేస్తాడు? పస్కా పండగ అయిపోయినాక అతని తల నెగవేస్తే అది యూదులకు ఇష్టమైన కార్యమని అనుకున్నాడు. అయితే ఇక్కడ 12వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటారంటే, పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసెను. చూడండి, సంఘం నిద్రపోయిందండి? సంఘం నిద్రపోలే. యాకోబు చనిపోయినాడు, పేతురు కూడా చనిపోయినాడు. పేతురుతో ప్రభు అన్నాడు, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అన్నాడా లేదా? పరలోకంలో నువ్వు ఏది తెరిస్తే అది తెరవబడుతుంది, ఏది మూయమంటే అది మూసివేయబడుతుంది అన్నాడు. నువ్వు ఏం చెప్తే అది జరుగుతుంది అన్నాడు. పరలోకపు తాళపు చెవులు పేతురుకి ఇచ్చినాడా లేదండి? ఇచ్చినాడు. మరి పేతురు చనిపోతే ఎట్లా? అందుకనే సంఘం ఏం చేసిందంటే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందని బైబిల్ ద్వారా మనం చూస్తున్నాం. మీరు కావాలంటే 12వ వచనం చూడండి. 12వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. చూడు, అక్కడ అనేకులు కూడినారు. చూడినారు లేదండి? అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఏమైందో ఇక్కడ మీరు చూడాలి. 6వ వచనం చూడండి. హేరోదు అతనికి వెలుపలికి తీసుకొని రావలసి ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభు దూత అతను అంటే పేతురు దగ్గర నిలిచెను. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళన్నీ అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో,
నీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజము అని గ్రహింపక తనకు దర్శనము కలిగనని తలంచెను. మొదటి కావలి వారిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే దారి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. చూడండి, అద్భుతం చేసినాడా లేదండి? ఎంతమంది? దాదాపు ఒక 100 మంది పైన ప్రార్థన చేస్తున్నారు. ఎట్లా ప్రార్థన చేస్తున్నారు? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే మరి దేవుడు కార్యం చేసినాడా చేయలేదా? 2 సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు. తెల్లవారితే తల ఎగిరిపోతుందంటే నిద్ర వస్తుందండి? తెల్లవారితే తల ఎగిరిపోతుంది. మరి తలతో ఎగిరిపోయే వాడికి నిద్ర పడుతుందండి? పట్టనే పట్టదు. అయినా దేవుడు మంచి నిద్ర ఇచ్చినాడు అతనికి. విశ్వాసం గట్టిగా ఉంది. నేను సావననే నమ్మకం కూడా ఆయనకు ఉంది. అయితే దేవుడు అతని సంఖ్యలను విడిపించి క్షేమంగా తీసుకొచ్చి ఈ ప్రార్థన చేసే ఇంటికాటికి వచ్చినాడు. అదే ఇక్కడ మనం చూస్తాం కదండి. వచనం 13. అతట తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము చూసినారండి. రోదే అని చిన్నది పేతురు స్వరాన్ని గుర్తుపట్టిందే లేదా అండి? గుర్తుపట్టింది. ఈ పెద్దోళ్ళు గుర్తుపట్టినారండి? గుర్తుపట్టలే. చూడండి, స్వరాన్ని గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపెను. అందుకు వారు, నిజంగా పిచ్చోళ్ళు ఎవరండి? ప్రార్థన చేస్తున్నారు కానీ నమ్మినారండి? వీళ్ళు నమ్మలే. ఆ చిన్న బిడ్డకు నమ్మిక ఉంది కానీ వీళ్ళకు నమ్మిక లేదు. నీకు ఒక చిన్న సంగతి చెప్తా. బిలాము గాడిద ఎక్కిపోతున్నాడా లేదండి? దేవదూత ఎదురైందే లేదండి? ఖడ్గం పట్టుకొని గాడిద కనపడుతున్నాడు కానీ దేవుని దూత ఈ బిలాము కనపడుతున్నాడండి? కనపడలే. చూడండి, గాడిద ఏం చేస్తుందంటే ఆ ఖడ్గము నుంచి తప్పించాలని ఆయనను బతికించాలనే ఉద్దేశంతో దాన్ని కొట్టడము ప్రారంభించినాడు. అది అనేది ఆఖరికి ఏమన్నాడు? నీకు ఎప్పుడైనా తిరుగుబాటు చేసినానా? నా ఎదుట ఎవరు ఉన్నారో చూడు అని అంటే ఒకసారి దేవుడు అతని మనోనేత్రాలు తెరిస్తే అప్పుడు కత్తి దూసి పట్టుకొని ఉన్నాడు దేవుని దూత. అప్పుడు భయపడినాడు. చూసినానండి. అయితే గాడిద చచ్చిందా చావలేదా? కొట్టినందుకు గాడిద చచ్చింది. చూడండి, కొన్నిసార్లు విశ్వాసులు ఇట్టనే ఉంటారు. వాళ్ళకు దేవుడు కనపడడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని ఉందా లేదండి? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడని రాసినాడు. చూడండి, జాగ్రత్త పడండి. ఇక్కడ ఆ చిన్నది ఏమంటుంది? పేతురు వాకిటి దగ్గర ఉన్నాడు అంటే వాళ్ళు ఏమంటున్నారు? నీవు పిచ్చిదానివి అంటున్నారు. నిజంగా పిచ్చోళ్ళు ఎవరు? విశ్వాసం లేని వాళ్ళే, వీళ్ళే. చిన్నది ఏమైందో చూడండి. అయితే ఆ చిన్నబాబు చెప్తా, నేను చెప్పేది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అండ్రి పేతురు ఇంకను తలుపు తట్టుచుండగా తలుపు తీసి అతన్ని చూసి విభ్రాంతి పడరు. చూడండి,
ప్రార్థన చేస్తున్నారు కానీ విశ్వాసం ఉంది అంటే వీళ్ళకు లేదు. మన జీవితాలు కూడా కొన్ని అలాగే ఉంటాయి. అందుకే మనవి దేవుడు కనికరం గలవాడు. కనికరం గలవాడా కదండి? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు 100 మంది, ఏం చేయాలా? ఒక్కరిలో ఏమైనా విశ్వాసం ఉందా? ఆ చిన్న బిడ్డలోనే విశ్వాసము ఉంది. ఒకసారి ప్రసంగం చేస్తున్నాడు ఒక ఆయన. చేస్తూ ఒక 10 రూపాయల కట్ట, 100 కాగితాలు అయితే 1000 రూపాయలు అవుతాయి కదండి. ఆ 1000 రూపాయల కట్ట తీసి ఎవరైనా వచ్చి ముందుకొచ్చి తీసుకోండి, నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినాడు ప్రసంగంలో. ఈ పెద్దోళ్ళు ఎవరైనా వచ్చినారా? ఎవరు రాలే. ఒక చిన్న బాలిక ముందుకొస్తుంది. ముందుకొచ్చి చేయి చాపింది. చేయి చాపుతానే ఆయన ఏం చేసినాడు? ఆ 10 రూపాయల కట్ట, 1000 రూపాయల కట్ట ఆ చేతిలో పెట్టినాడు. ఆ బిడ్డ నవ్వుకుంటా తీసుకుపోతే మనమంతా పిచ్చోళ్ళం అయితే ఆ చిన్న బిడ్డ నమ్మి తీసుకున్నా, మనమేమో నమ్మి ముందుకు పోలేగా 1000 రూపాయలు ఇస్తాడా అని అనుకున్నాం. చూడండి ఎంత దుఃఖకరమో చూడండి. వీళ్ళేమో ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబు వస్తుందని నమ్మినారండి? నమ్మలే. అందుకనే నీవు పిచ్చి దానవని ఆ చిన్న బిడ్డనంటే ఆ బిడ్డ లేదు దృఢముగా పేతురు స్వరం. అంటే ఎన్ని ప్రసంగాలు వినిందో ఆ బిడ్డ ఆయన ప్రసంగాలు, ఆయన స్వరాన్ని గుర్తుపట్టిందే లేదా? చూడండి. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకు వారు నువ్వు పిచ్చి దానవండ్రి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూతండ్రి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి చేసైగా చేసి ప్రభు తను చెరసాల నుండి ఎలాగూ తీసుకుని వచ్చిన వారికి వివరించి యాకోబునకు సహోదరులకు ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. అయితే ప్రార్థనలో ఏముండాలా? విశ్వాసం ఉండాలా లేదా? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది? స్వస్థత. అతడు పాపాలు చేస్తే క్షమించుతాడా లేదా? పడిపోయినా లేపుతాడా లేదా? మీరు ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకోండి, మీకు స్వస్థత కలుగుతుంది అన్నాడు. మంచి మాట కదండి. చూడండి. అయితే ప్రార్థన చేస్తుంటారు కానీ నమ్మరు దేవుడు ఇస్తాడని. అది ఎంత దుఃఖమో చూడండి. మీరు బైబిల్లో చూస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో చూడండి. యాకోబు పత్రిక 5:17. ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే. ఏలియా మనలాంటి మనుషుడే వర్షము రాకుండానట్లు ఈ సంఘం ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన చేసి ఏమి? పేతురును తప్పించమని కదండి. ఈయన ఏలియా ఏం చేస్తున్నాడు? ఆసక్తి. అంటే ఆసక్తిని మించిన దాన్ని ఏమంటారు? అత్యాసక్తి అంటారు కదా. ఆసక్తిని మించిన దాన్ని ఏమంటారు? అత్యాసక్తి. ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షము కురియలేదు. ఏలియా ప్రార్థన విన్నాడా? వినలేదా? ఎంతకాలం? 3.5 సంవత్సరాలకు అన్నాడు. మంచు కానీ వర్షం కానీ పడదని. నా మాట నెరవేరుతుందన్నాడా లేదా? మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. చూస్తావా ఒక మాట? 1 కింగ్స్ 17:1. అంతట గిలాదు కాపురస్తుడైన సంబంధియు తిష్బీయుడైన ఏలియా ఆహాబు రాజునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ 3.5 సంవత్సరములలో మంచైనను వర్షము కురియదని ప్రకటించాను. నెరవేరిందే లేదా? యాకోబు పత్రిక 5:17 ఏమన్నాడు? ఏలియా మనలాంటి స్వభావం గల మనుష్యుడే, అతడు వర్షింపుకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశం వర్షము ఇయ్యలేదు. అతడు మరలా అంటే 3.5 సంవత్సరాలైన తర్వాత అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చాను. చూసినారండి, ప్రార్థనకి ఇంత శక్తి ఉందని ఎరిగినారా?
మీకు ఒక మాట చెప్తా. దోర్కా చనిపోయిందా లేదా? 9వ అధ్యాయం కదండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 36వ వచనంలో దోర్కా చనిపోతే ఆమె సూదితో కుట్టిన వస్త్రాలు, బనిగెన్లు అన్నీ చూపించి ఆమెను భూస్థాపన చేయడానికి ఇష్టపడక పేతురును పిలిపించుకున్నారా లేదండి? పిలిపించుకున్నాడు. పేతురు వచ్చి అడిగినాడు, ఏంది సంగతి అంటే, ఆ సహోదరులందరూ వచ్చి బతికుండగా చాలా సహాయం చేసింది బీదలకి, ఈమెను భూస్థాపన చేయడానికి మాకు ఇష్టం లేదు, దయచేసి వచ్చి నువ్వు ప్రార్థన చేసి బతికించమంటే, అప్పుడు ఏం చేశాడు, అందరిని బయటికి పోమన్నాడు. బయటికి పోమంటే మోకాళ్ళుని, ప్రభువా ఈమెను బ్రతికించేది నీకు ఇష్టమేనా అని అడిగినాడు. ఉందా లేదండి? ఉంది, చూడండి. అడిగినాడు. ప్రభు ఏమన్నాడు, నాకు ఇష్టమే ఆమె బ్రతికేది అన్నాడు. అంటే ఆయన ప్రార్థన చేసినాడు, ప్రభు ఆమెను మరలా ఆత్మ దయచేయమంటే ప్రాణం వచ్చిందే లేదా? బతికిందే లేదా? లేచి కూర్చుందే లేదా? అప్పుడు ప్రజలందరికీ సంతోషం కలిగిందే లేదండి? అబ్బా, దేవుడు ఎంత అద్భుతం చేసినాడు చూడండి. ఆమె సత్క్రియలు ఏం చేసింది అంటే ఆమెను భూస్థాపన చేయకుండా చేసింది. పేతురుని పిలిపించండి, ఇవి ఇంకా కొంతకాలం మన మధ్యలో ఉండాలా. దేవుని వాక్యం, పేతురు ప్రార్థన చేస్తే బ్రతికిందే, బతకలేదా? యేసు ప్రభు లాజరును ప్రార్థన చేస్తే బ్రతికినాడా, బతకలేదా? యాయిరు కుమార్తెను తలితాకమంటే లేచిందే లేదా? విధవరాలి కుమారుడు పాడే కట్టుకొని పోతుంటే యేసు ప్రభు వచ్చి అడ్డంగా వచ్చి నిలబెట్టి ముట్టి బ్రతికించినాడా లేదా? చూడండి, నమ్మండి, ఎంత బాగుందో చూడండి. ప్రార్థనకి ఇంత పరమశక్తి ఉందని ఎరిగినావా? ప్రార్థనకు అసాధ్యాలు ఉంటాయా అండి? ప్రార్థన చేసే వారికి అసాధ్యాలు ఉంటాయా? ఉండవు. ప్రార్థన చేయ వారికి సమస్తము సాధ్యం అన్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉన్న ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడతాదా, పడదా? మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట రాసినాడు చూడండి. అందుకు ఆయన, అల్పం అంటే కొద్ది విశ్వాసం, ఎంత ఉండాలంటాడు? ఆవగింజ. అల్పం అంటే కొద్దిగా అన్నాడు, ఆవగింజ అంటే దానికంటే చిన్నదే కదా? చిన్నదే. చూడండి, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది. చూడండి, విశ్వాసాలకు అసాధ్యాలు ఉంటాయా? ఎంత విశ్వాసం ఉండాలా? ఆవగింజంత. మీకు అసాధ్యాలు ఉండవు. ఈ మాట ఎంత మాట చూడండి. ఒక మాట చూపిస్తా. మార్కు 9వ అధ్యాయం 23వ వచనంలో మీరు చూస్తారా ఒక మాట? అందుకు యేసు, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము ఎన్ని సమస్తము నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము దేవుడి కార్యం చేస్తాడు. నమ్ముతావా? నీకు విశ్వాసం ఉందా? ఎంత విశ్వాసం అన్నాడు? ఆవగింజంత. నీకు అసాధ్యాలు ఉండవన్నాడు. చూడండి, నమ్ముతావా? ఇప్పుడైనా ప్రార్థన చేసినాక ఈ కార్యం జరుగుతుందని నమ్ముతున్నావా? యేసుప్రభు అంటాడు, నువ్వు ప్రార్థన చేసినాక ఇవన్నీ దొరికినాయని దేవునికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూస్తే ఒక మాట రాసినాడు. చూస్తారా మీరు? దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములో. అంటే విశ్వాసి దేని గురించి అయినా చింతపడొచ్చునగా. ఏం రాసినాడు ఆయన? ప్రతి విషయములోనూ దేనిని గూర్చి చింతపడకూడని ఉందా లేదా? ఉంది. ముందు అబద్ధం లేదా? చదువు 4:6, ఫిలిప్పీ 4:6 ఏముంది? దేనిని గూర్చి చింత పడకుడు కానీ అన్ని విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీరు చింత లేని వారుగా ఉండాలి. మీ చింత యావత్తు
నా మీద. ఆయన మనల గురించి చింతిస్తున్నాడా లేదండి? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో ఆ మాట ఉంది, చూస్తారా మీరు? మొదటి పేతురు పత్రిక 5, 6, 7 చూడండి. ఆయన అంటే దేవుడు, ఆయన మిమ్మును గూర్చి అంటే లక్ష్యం ఉంచుతున్నాడు. నువ్వు ఆయన బిడ్డవు, నువ్వు ఆయన కుమార్తెవు, ఆయన కుమారునివి. చూడండి ఏమని, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నీ అవసరాలన్నీ ఎవరి మీద వేయాలా? ఆయన మీద వేయండి. ఎంత మంచి మాటలు రాసినాడు చూడండి. మనకి విశ్వాసం ఉందా? మన చింత అంతా దేవుని మీద వేసి నెమ్మదిగా ఉందామని అనుకుంటున్నారా? లేదు లేదు. నువ్వు ఆలోచన చేస్తాను చేయకు. బైబిల్ చెప్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతివాడు, ఎంతమంది? అడిగే ప్రతివాడు కావాలి దేవుని దగ్గర. ప్రార్థన చేసే గుణం నీకుందా? ఒక సమస్య వచ్చింది, ఒక సమస్య వస్తానే మోకాలను దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెల్లించి నీ అక్కరేమో చెప్పాలనా లేదా? చెప్పాలా? చూడండి ఏమన్నాడు అక్కడ, అడుగు ప్రతివాడు పొందును. మరి యోహాను స్వార్త 14:13 ఏమన్నాడు? యోహాను స్వార్త 14:13 ఏమన్నాడు? మీరు నా నామమున నన్నేమి అడిగినా, దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు. చూడండి ఎంత మంచి మాటలు. మరి ప్రార్థనలో పోరాడే వాళ్ళు ఉండారా? ప్రార్థనలో నీకు పట్టుదల ఉందా? ప్రార్థనలో ఎడతెగకుండావా? ప్రార్థనలో విసుకక చేస్తున్నావా? ప్రార్థన మానుకుంటున్నావా? ప్రార్థనలో నిలకడగా ఉండావా? ఎఫ్సి పత్రికలో 6:18 ఒక మాట అంటాడు, చూస్తారా? ఒక మాట చూడండి. ఎఫ్సి పత్రిక 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలను చేసు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేయుచు మెలకువగా ఉండండి. పట్టుదల ఉందా నీకు? ఈరోజు ప్రార్థన చేసి రేపు రావు చేయవు, అది అట్లా కాదు. ప్రార్థనలో నిలకడగా ఉండమన్నాడా లేదా? కొలస్సై పత్రిక 4:2 ఏమన్నాడు? కొలస్సై 4:2 ఏమన్నాడు చూడండి. ప్రార్థన యందు నిలకడగా ఉండండి, మెలకువతో ప్రార్థన చేయండి. ఈరోజు చేసి రేపు చేయవు. ప్రభువా నా భర్తను మార్చని ఈరోజు చేస్తుంది, మరుసటి రోజు మళ్ళీ చేయదు. అట్ట ఉండకూడదు. నిలకడగా అన్నాడా లేదా? అట్ట చేయాలంటాడు. పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు మెలకువగా ఉండమని బైబిల్లో దేవుడు మన కొరకు వ్రాయించాడు. నీ ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే, యాకోబు రాసిన పత్రికలో మీరు చూస్తే ఒక మాట చూడండి. 5వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. 16వ వచనం చదువుతావా? మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్టు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండను అన్నాడు. ఎంత బలము చూడు. నీ ప్రార్థనకి ఎంత బలం ఉంది ఎరిగినావా నువ్వు? చూడండి ఏమన్నాడు? మనపూర్వకమైనదై. నీ ప్రార్థనకి ఇంత బలం ఉందని నీకు తెలియదు. ఆ సంఘస్థులు కూడా పేతురు కోసం ప్రార్థన చేస్తున్నారు, కానీ కార్యం జరుగుతుందని నమ్మినారండి? నమ్మలే. నమ్మకపోయినా దేవుడు ఏం చేసినాడు? పేతురును తప్పించినాడు. దేవునికి స్తోత్రం. మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండడు. ఇప్పుడైనా ప్రార్థన మొదలు పెడతారా? ఇప్పుడైనా పట్టుదలతో చేస్తారా? ఎడతెగక చేస్తారా?
విసుకక చేస్తారా, మానక చేస్తారా? చూడండి, దైవజనుడైన సమూయేలును అతడు బహుఘనుడు అన్నాడు. అతని నోటి నుండి ఏ మాట వస్తుందో అది నెరవేరుతుంది అన్నాడా, నెరవేరదన్నాడండి? అతడు ప్రార్థన చేస్తే కార్యం తప్పనిసరిగా జరిగి తీరుతుంది అన్నాడు. మన జీవితంలో కూడా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, నీ విజ్ఞాపనకు ఎంత బలముందో చూడండి. మనకు ఎరగాలంటాడు దేవుడు. ఎరిగి మోకాలుండండి. ప్రార్థన చేసినాక అవన్నీ దొరికినాయని నమ్ముతావా? నమ్మమంటాడు ప్రభు. చూడండి, కాబట్టి ప్రార్థన చేసేదానికి ఈ రాత్రి అయినా పూనుకుంటావా? నీ అక్కర్లన్నీ ఆయనతో అడుగుతావా, అడగవా? ఆఖరు మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మీరు చూస్తే ఒక మాట రాసినాడు. చూస్తారా? కాగా, చూడండి, దేవుడు బీదవాడు కాదు. ఆయన దరిద్రుడుగా ఎందుకు వచ్చినాడు? మనల్ని ధనవంతులుగా చేయనికి దరిద్రుడిగా వచ్చినాడు. కానీ ఆయన ధనవంతుడా కాదా? ఈ భూమి ఎవరిది? ఆకాశాలు ఎవరివి? భూమిలోని బంగారు ఎవరిది? వెండి ఎవరిది? ఇత్తడి ఎవరిది? రాగి ఎవరిది? అన్నీ ఆయనవే. భూమి నాది, ఆకాశము నాది. చూడండి ఏమంటున్నాడు? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. తీర్స్తాడా? తీర్చాడండి. వాగ్దానం చేసినాడా లేదా? రోమా పత్రిక 10:12 కూడా దానికి మూలం ఏమంటే చూపిస్తున్నాడు ఇక్కడ. రోమా 10:12 యూదుడని గ్రీసు దేశస్థుడని తీసుకున్నారా మీరందరూ? యూదుడని గ్రీసు దేశస్థుడనే భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారి ఎడల కృప చూపుటకు ఏమైనాడు? మనీ పర్స్ అంతా ఆయన దగ్గరనే ఉంది. నువ్వేం చేయాలా? ప్రార్థన చేసి తీసుకోమంటున్నాడు. మళ్ళీ చదువుతావు ఒక్క మాట. ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. మనీ పర్స్ ఆయన చేతిలో ఉన్నది. ప్రార్థన చేసి తీసుకోమంటున్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడా కాదా? ఆయన ధనవంతుడా కాదా? నీ అక్కర్లు తీరుస్తాడా? తీర్చరా? ఎట్లా తీరుస్తాడు? ప్రార్థన ద్వారా. ఈ మంటి ఘటంలోకి ఐశ్వర్యం వచ్చింది. 2 కొరింథీ 4:7 చూస్తావా? 2 కొరింథీ 4:7 చూడు. 2 కొరింథీ పత్రిక 4:7 అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుడు దయుడునట్లు ఈ మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. చూడండి, ఇది దేహం మంటి. ఇది దీంట్లోకి ఐశ్వర్యవంతుడైన క్రీస్తు ప్రభువు మహిమగల దేవుడు మనలోకి వచ్చి నివసిస్తున్నాడు, సంచరిస్తున్నాడు, మనతో కలిసి భోజనం చేస్తున్నాడు. నువ్వు నిద్రపోతుంటే రాత్రంతా వాచ్మెన్ డ్యూటీ చేస్తాడు ఆయన. అంత ప్రేమగల దేవుడు. చూసినారండి? కాబట్టి విశ్వాసులు ప్రార్థన చేయాలనా లేదా? ఖచ్చితంగా చేయాలనా లేదా? నీ కోసం చేసుకో, నీ అక్కర్ల కోసం, నీ ఇబ్బంది కోసం. నువ్వు ఎలాగ రూపాంతరం చెందాలనో చేయాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. యేసు కొండ మీద ఎక్కి ప్రార్థన చేస్తుంటే ఆయన ముఖరూపం మారిందా లేదా? ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించిందా లేదా? ఇంకొక మాట, ఆయన వస్త్రములు దగ మెరిసిపోతున్నాయి. ప్రార్థనకి ఇంత బలం ఉందని ఎరిగినావా? నిర్లక్ష్యం మనకు. చూడండి, నిర్లక్ష్యం. ఎవరిని అడగాకు, దేవుణ్ణి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు. నమ్ముతావా ఈ రాత్రి? మరి ప్రార్థనకు ప్రాముఖ్యత ఉందా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఈ పగలంతా కాపాడినావే దేవా, నీకు స్తోత్రం. మా అక్కర్లన్నీ తీర్చినావే తండ్రి, మీకు స్తోత్రం. నీ ముక్కు కాడబెట్టినాడు ఆక్సిజన్. నువ్వు దూరం పోవాల్సిన పడిందా? ముక్కు కాడబెట్టినాడు ఆక్సిజన్. చూడండి ఎంత మంచి దేవుడు. ఆయన అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీవ్ర. అడుగు ప్రతివాడు పొందురని వాగ్దానం ఇచ్చిన. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగమంటున్నాడు. అడగండి,
అక్కర్లు తీర్చుకోండి, దేవుని మహిమపరచండి, ఆయన స్తుతించండి, ఆరాధించండి. దేవుడు ఆత్మ గనక సత్యంతో ఆత్మతో ఆయన్ను ఆరాధించబద్ధులమై ఉన్నాము. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రియమైన పరిశుద్ధ ఆత్మదేవుడా, ఈ మంటి పురుగుతో చచ్చిన కుక్కతో కలిసి మాట్లాడినందుకై స్తోత్రములు నాయన. ఈ రాత్రి నీ కాపుదల భద్రత వెండుక దయచేయి. మీరు వచ్చేంత వరకు మీతో మాట్లాడే కృప మాకు దయచేయి. ఎడతెగక ప్రార్థన చేయుటకు, విసుకక మానక ప్రార్థించుటకు, ప్రార్థనలో నిలకడగా పట్టుదలతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మాకు నేర్పించి మమ్మల్ని బలపరచమని, మా అక్కర్లు తీర్చుటకు నువ్వు చాలిన దేవుడవు, సమర్థుడవని యేసు ప్రభు నామములో దీన మనస్సుతో వినయముతో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం నీ బిడ్డలతోనూ మాతోనూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. ఇంతటితో కూడుక ముగిసింది. అందరికీ మా ప్రేమ